ఈ మేము ఇది బొప్పాయి నాలుగోసారి పంట పెట్టామండి. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఇంత మునుపు 2 టర్మ్స్ 2003 తర్వాత 2006లో కెమికల్ ఫార్మింగ్ చేశాము. కెమికల్ ఫార్మింగ్ చేసేప్పుడు అప్పుడు 5 ఎకర్స్ బొప్పాయి అలోన్ పెట్టాము. బొప్పాయి పెట్టాక అప్పుడు మేజర్గా ఒక 5 కటింగ్స్ 6 కటింగ్స్ అయ్యాక రింగ్ స్పాట్ వైరస్ అని వచ్చింది. ఆ రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు, మా బ్రదర్సే చేసేవాళ్ళు, నేను జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో రింగ్ స్పాట్ వైరస్ వచ్చాక 5 ఎకర్స్ దాదాపు ఎవరీ కటింగ్ దాదాపు 15 టన్స్ దాకా ఈల్డ్ వచ్చేది. బట్ అది రింగ్ స్పాట్ వైరస్ వచ్చిన వెంటనే మొత్తం తోటంతా వదిలేశారు మా బ్రదర్స్. కెమికల్ స్ప్రే చేశారు, దాదాపు 2 మంత్స్ 3 మంత్స్ ట్రై చేశారు, కానీ కంట్రోల్ కావడం లేదనేసి దాదాపు ఇంకా ఒక 70-80 టన్నులు ఈల్డ్ ఉన్నట్లే తోట మొత్తం వదిలేశారు. ఆ టైంలో చాలా నష్టపోయాం కెమికల్ ఫార్మింగ్ చేశాక. తర్వాత 2013లో చాలా వరకు న్యాచురల్ ఫార్మింగ్ మ్యాంగో తోటి స్టార్ట్ చేశాను. నాది ఇంకో మ్యాంగో ప్లాట్ఫామ్ ఉంది, దానిలో 5 ఎకర్స్ మ్యాంగో ప్లాట్ఫామ్ చేశాక నాకు జీవామృతము ఇవన్నీ ఇనిషియల్గా జస్ట్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ త్రూను. తర్వాత మెయిన్ ఇన్స్పిరేషన్ క్రాంతి కుమార్ రెడ్డి గారు చూపించిన భూమిపుత్ర ఎపిసోడ్స్ నేను చూశాను, యూట్యూబ్లో అట్లా చూసి అబ్జర్వ్ చేశాను. అది చూశాక నేను ఇన్స్పైర్ అయ్యి మామిడికి ఫస్ట్ ప్రయత్నం చేశాక ఒక 1.5 ఇయర్లో ఐ హ్యావ్ సీన్ ట్రమండస్ రిజల్ట్స్ ఇన్ మ్యాంగో. దెన్ నేను 2013లో మా పేరెంట్స్ని మా బ్రదర్స్ని అందరినీ కన్విన్స్ చేసి మా అన్న అసలు న్యాచురల్ ఫార్మింగ్ అయితే చేయను అని చెప్పేసి అతను అంటే పక్కకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నేను 1.5 ఎకరు నర్సరీ నర్సరీ ఒక 1.5 ఎకర్కి రెడీ చేసుకొని 1.5 ఎకర్లో నేను కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ నుంచి ఇన్ టైంలో 45 డేస్లో నాటాల్సిన నర్సరీ దాదాపు 3 మంత్స్ తర్వాత నాటాను. ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్ మొక్కలు తీసుకొచ్చి భూమిలోకి తీసుకొచ్చి నాటాక చాలామంది ఊర్లో వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళంతా ఇది సర్వైవ్ కాదు, దీన్ని వదిలేయండి అన్నారు. బట్ నా యొక్క గట్టి ప్రయత్నంతో నాకున్న వనరులతోటి, నాకు ఈవెన్ ఒక దేశీ ఆవు కూడా లేదు, ఊర్లో ఉన్న దేశీ ఆవులతోటి పేడ ఆవు గంజు కలెక్ట్ చేసుకొని జీవామృతము తర్వాత పంచగవ్య రెండిటితో స్టార్ట్ చేశా. ఆల్మోస్ట్ చనిపోయిన మొక్కలు అంటే ఆల్మోస్ట్ మెయిన్ రూట్ డెడ్ స్టేజ్లో ఉండే మొక్కల్ని నేను సర్వైవ్ చేస్తూ ఆ మూమెంట్లో 1.5 ఎకర్లో ఒక చెట్టుకి దాదాపు 150-140 కేజెస్ ఈల్డ్ వచ్చింది. ఆ 150-140 కేజెస్ ఈల్డ్ వచ్చాక చాలామంది ఆశ్చర్యపోయారు, అంటే ఇంత ఈల్డ్ వచ్చిందని. నేను ఒక రింగ్ స్పాట్ వైరస్ వచ్చాక ఐఏహెచ్ఆర్కి వెళ్ళి కొంతమంది సైంటిస్టులకు చూపించాను. ఇది చూపిస్తే వాళ్ళు ఈ రింగ్ స్పాట్ వైరస్ వస్తే తీసేయాలి, ఇంకా సర్వైవ్ కాదు అని చెప్పారు. బట్ నేను వాళ్ళకి చెప్పేసి వచ్చి లేదు న్యాచురల్ ఫార్మింగ్లో సర్వైవ్ అవుతుందని తీసుకొచ్చి ఆ స్టెమ్స్ అవన్నీ చూపించి మరి నేను ఈల్డ్ వచ్చినాక అదే ఫ్రూట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాను. దే దెమ్సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్ ఆశ్చర్యం ఎక్స్ప్రెస్ చేశారు. నేను దీన్ని కంట్రోల్ చేయడానికి మెయిన్ మూడు కాన్సెప్ట్లు చేశానండి. ఒకటి వచ్చేసి జీవామృతము ఎవరీ 10 డేస్కి ఒకసారి జీవామృతము మొక్కకు 1 లీటర్ జీవామృతం పోసాను. దాంతోపాటు 1 మంత్ వన్స్ పంచగవ్య ఇచ్చాను. పంచగవ్య ఇస్తూ వేప కషాయం ఒకటి మేజర్గా చేశాను. వేప కషాయము చిన్న మొక్కలకు వేప కషాయం చేయాలి. చెట్టు ఎదిగాక ఒక 5 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఆగ్నేయాస్త్రం ఇవ్వడం నుంచి ఏమవుతుందంటే దాంట్లో మనము మోర్ టాక్సిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. చిల్లీ ఆల్సో మిర్చి టాక్సిక్, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, తర్వాత పొగాకుతో పాటు ఆవు మూత్రంలో 15 లీటర్స్ మూత్రంలో 2 కిలోస్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మరిగించాలి బాగా, ఒక 5 సార్లు పొంగొచ్చే వరకు. తర్వాత ఒక 12 అవర్స్ తర్వాత చల్లబడ్డాక దాన్ని మొక్కలకు స్ప్రే చేయాలి. మొక్కకు స్ప్రే చేశాక అది ఏమవుతుందంటే మేజర్గా రింగ్ స్పాట్ వైరస్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ట్రిప్స్ని, ఆ ట్రిప్స్తో పాటు ఏదైనా పురుగు ఉన్నా కూడా దాన్ని చంపుతుంది. అది ఇవి చేయడం నుంచి ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల 5 రోజులు స్టాప్ అవుతుంది. ఎందుకంటే మనము కొట్టే టాక్సిక్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది మీన్ టైం ఏమైతే చెట్టుని డ్యామేజ్ చేస్తుందో అన్నిటినీ అది నశింపజేస్తుంది. దాంతోపాటు మొక్క ఎదుగుదలకు మేము పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. పుల్లటి మజ్జిగలో కొబ్బరి బొండాలు కలుపుకొని స్ప్రేయింగ్ ఇచ్చాను. ఆ తర్వాత పంచగవ్య ఈజ్ లిటిల్ బిట్ కాస్ట్లీ కాబట్టి అది ఓన్లీ 1 మంత్కి ఒకసారి నేను స్ప్రేయింగ్ ఇస్తూ చెట్టు. దాంతోపాటు ఎవరీ 3 మంత్స్కి కంపోస్ట్ పశువుల ఎరువు, మేజర్గా పశువుల ఎరువును కూడా నేను ఒక మెథడ్ ప్రకారము 1 టన్ను పశువుల ఎరువుకి 10 కిలోలు సూడోమోనాస్, ట్రైకోడర్మా, అజిటోబ్యాక్టీరియా, దాంతోపాటు వేప పిండి, కానుగ పిండి అవి మిక్స్ చేసుకొని
కల్చర్ చేశాను. కల్చర్ చేయడం కూడా మదరీ చేశాను దాన్ని. పశువుల ఎరువుతో లేయర్ ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబ్యాక్టీరియా లేయర్స్ వేసేసి ఎవరీ టూ ట్రాక్టర్స్ ఎరువుకి దాదాపు 40 కిలోస్ ఇది మిక్స్ చేశాను. మిక్స్ చేసి దాన్ని గోని పట్టులు గోని సంచులేసి మొత్తము పశువుల ఎరువు ఎండిపోకుండా డ్రై కాకుండా ఉంచాను. దాంతోపాటు షాడో చేశాను. దానికి షాడో చేశాక అది వామ్స్, ఎర్త్ వామ్స్, మైక్రాన్స్ చాలా డెవలప్ అవుతాయి. అది తీసుకొచ్చి పాదలు చేసేసి ఎవరీ 3 మంత్స్కి మొక్కలకి వేసాను. ఆ మొక్కలు ఇవన్నీ చేయడం నుంచి నా పొలంలో ఎక్కడ తవ్వినా కూడా వర్మీ కంపోస్ట్, ఎర్త్ వామ్స్ డెవలప్ అయ్యాయి. ఆ టైంలో నాకు ఆల్మోస్ట్ చెట్టుకు దాదాపు 100 ఫ్రూట్స్ వరకు బంచెస్ రెడీ అయ్యాయి. అది ఒక మేజర్, అంటే దట్ వాజ్ ద మోడల్ ఫామ్. నాకు ఇన్స్పిరేషన్కి అంటే అగ్రికల్చర్ న్యాచురల్ ఫార్మింగ్లో చేయాలి. తర్వాత చాలామంది రైతులకు అది చూపించాను, వీడియోస్ అవన్నీ చూపించాను. నేను వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్కును, తర్వాత ఇండైరెక్ట్గా చాలామంది నా నెట్వర్క్లో ఉండే ఫ్రెండ్స్ దే ఆర్ బయింగ్ విత్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ. ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసిండే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అవాయిడ్ అవుతారని నేను ఇక్కడ పండిన పంటను తీసుకెళ్ళి ఎవరీ వీక్ వచ్చినప్పుడల్లా నేను ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసేవాడిని. దాంతో చాలామంది ఇప్పుడు దాదాపు ఒక 10 మంది దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రైతులుగా కన్వర్ట్ అవుతూ ఉన్నారు. దీనికి చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను.